హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. మనం డైలీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెట్ సైకాలజీ నుంచి వచ్చిన 30 క్వశ్చన్స్ ప్రతి వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ప్రీవియస్ నేను టెట్ క్వశ్చన్ పేపర్ నుంచి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి 4 వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ వీడియో ముందు ఆ వీడియోస్ కూడా చూడండి, తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఈరోజు వీడియోలో తెలంగాణ టెట్ 2017 సెట్ ఈ నుంచి సైకాలజీ నుంచి వచ్చిన 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆప్షన్ కూడా చెప్తాను. మీరు వీడియో పాజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మీకు సెల్ఫ్ అనలైజింగ్గా ఉంటుంది. దీన్ని బట్టి మన ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. ఇప్పుడు మా రూమ్మేట్ని క్వశ్చన్స్ అడుగుతా. సెట్ ఈ 2017 టెట్లో సెట్ ఈ సైకాలజీ క్వశ్చన్స్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ ఏంటి? ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, పూర్వ కౌమార దశ, ఉత్తర కౌమార దశ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. సెకండ్ క్వశ్చన్, పరీక్షలో ఇచ్చిన 2 ప్రశ్నలలో విద్యార్థికి రెండింటికి సమాధానాలు తెలుసు, కానీ ఏదో ఒకటే రాయాలి. ఈ స్థితిలో విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఉపగమ పరిహార. ఉపగమ. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఉపగమ. ఎందుకంటే 2 క్వశ్చన్స్ అతనికి తెలుసు కాబట్టి, 2 పాజిటివే కాబట్టి ఉపగమ. థర్డ్ క్వశ్చన్, హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్స్: ఫ్రాన్సిస్ గాల్టన్, రాబర్ట్ హెచ్ గోడార్డ్, కెల్లాగ్, డబ్ల్యూబి వాట్సన్. ఫ్రాన్సిస్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఫోర్త్ క్వశ్చన్, టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడింది. ఆప్షన్స్: విద్యా విషయక, సౌందర్య కళా సంబంధ, వృత్తి సంబంధ, వ్యక్తంతర సంబంధ. వృత్తి సంబంధం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వృత్తి సంబంధ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వ్యక్తి మూర్తిమత్వంపై ప్రభావం చూపే శారీరక కారకాల్లో ముఖ్యమైనవి ఏంటి? ఆప్షన్స్: అంతఃస్రావి గ్రంథులు, బాహ్య లక్షణాలు, అంతర్గత లక్షణాలు, వైఖరులు. అంతఃస్రావి గ్రంథులు. కరెక్ట్ ఆన్సర్ అంతఃస్రావి గ్రంథులు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఒక అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంది, కానీ కుటుంబ కట్టుబాట్ల వల్ల మరొక ఊరికి వెళ్ళి చదవడానికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ అమ్మాయికి కలిగిన ఆటంకం ఏంటి? ఆప్షన్స్: శారీరక ఆటంకం, భౌతిక పరిసర సంబంధ ఆటంకం, మానసిక ఆటంకం, సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సాంఘిక పరిసర సంబంధ ఆటంకం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్: 80, 125, 120, 100. 125. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 125. ఎట్లా అంటే దీనికి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇక్కడ మానసిక వయస్సు 10, శారీరక వయస్సు 8 ఇంటూ 100 చేయాలి. అంటే 10/8 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏంటి? ఆప్షన్స్: పిల్లలలోని వైయక్తిక భేదాలు, పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు, పిల్లల సామర్థ్యాలు, పిల్లల అభ్యసన సంసిద్ధత. ఆర్థిక సంబంధం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఏంటి? ఆప్షన్స్: 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి,
ఒకటవ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి. 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. 4వ దశ సాంప్రదాయ స్థాయి. 10th క్వశ్చన్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పమనడం అనేది ఏంటి? ఆప్షన్స్: పరిశీలనా పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, అంతఃపరిశీలనా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. అంతఃపరిశీలన. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అంతఃపరిశీలన పద్ధతి. 11th క్వశ్చన్, వ్యక్తి అహాన్ని, వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా ఏంటి? ఆప్షన్స్: అనుగుణ్యత, సర్దుబాటు, సంఘర్షణ, రక్షక తంత్రం. రక్షక తంత్రం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రక్షక తంత్రం. 12th క్వశ్చన్, కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దానికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటి? ఆప్షన్స్: అనుగుణ్యం, వ్యవస్థీకరణం, సాంశీకరణం, సమతుల్యత. సాంశీకరణం. కరెక్ట్ ఆన్సర్ సాంశీకరణం. 13th క్వశ్చన్, మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఏంటి? ఆప్షన్స్: రక్షణ అవసరం, ఆత్మగౌరవ అవసరం, ఆత్మ ప్రస్తావన అవసరం, ప్రేమ సంబంధిత అవసరం. ఆత్మగౌరవ అవసరం అనేది కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్, అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాల సమయం తీసుకుంది. ఒక వారం తర్వాత ఆమె అదే జాబితాను పునరభ్యసించడానికి అరగంట సమయం తీసుకుంది. అనిత పొదుపు గణన ఎంత? ఆప్షన్స్: 20%, 25%, 30%, 40%. చెప్పు. 25%. ఎస్ కరెక్ట్ ఆన్సర్. 25%. ఎట్లా అంటే ఇది మొత్తం మైనస్ ప్రయత్నాల సంఖ్య బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ ఫస్ట్ మొత్తం 40 మినిట్స్ మైనస్ ప్రయత్నాల సంఖ్య, అది నెక్స్ట్ ఇది 30, హాఫ్ అన్ అవర్ అంటున్నాడు కాబట్టి 30 మినిట్స్ అంటే 40 మైనస్ 30/40 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఆన్ మెమొరీ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్స్: ఎబ్బింగ్ హౌస్, తారండైక్, గాల్టన్, జైగార్నిక్. ఎబ్బింగ్ హౌస్. కరెక్ట్ ఆన్సర్ ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ 16th క్వశ్చన్, కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడడం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు రకం ఏంటి? ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్ష బదలాయింపు. అనుకూల బదలాయింపు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అనుకూల బదలాయింపు. 17th క్వశ్చన్, జ్ఞానాత్మక రంగానికి చెందనిది. ఆప్షన్స్: అన్వయం, సంశ్లేషణ, ప్రతిస్పందించడం, మూల్యాంకనం. చెందనిది. ప్రతిస్పందించడం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ ప్రతిస్పందించడం. జ్ఞానాత్మక రంగానికి చెందదు. నెక్స్ట్ 18th క్వశ్చన్, రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టు పని చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం ఏంటి? ఆప్షన్స్: నిరంతర పునర్బలనం, స్థిరకాల వ్యవధులలో పునర్బలనం, స్థిర నిష్పత్తిలో పునర్బలనం, చరశీల పునర్బలనం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ స్థిరకాల వ్యవధులలో పునర్బలనం. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ 19th క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏంటి? ఆప్షన్స్: నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన. ఎస్ కరెక్ట్ ఆన్సర్ నిర్నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ 20th క్వశ్చన్, క్రింది వాటిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? ఆప్షన్స్: కోహ్లర్, సుల్తానా, కోఫ్కా, మ్యాక్స్ వర్దిమర్. సుల్తానా. ఎస్ కరెక్ట్ ఆన్సర్ సుల్తానా. 21th క్వశ్చన్, కార్యసాధక నిబంధన గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: దీనిని R రకం అభ్యసన అంటారు, మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది,
అభ్యాసకుడు క్రియాత్మక పాత్ర పోషిస్తాడు, ప్రతిస్పందనకు ఫలితానికి మధ్య నిబంధనం జరుగుతుంది. ప్రతిస్పందనకు ఫలితానికి కాదు. సరికాని ప్రవచనం. ఓకే. సరికాని ప్రవచనం ఏంటంటే మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. మొత్తం నుండి భాగాలు. అది సరికాని ప్రవచనం. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఆదర్శాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్: చార్లెస్ జెడ్, థారెన్డైక్, డబ్ల్యూసి బాగ్లే, గెస్టాల్ట్ వాదులు. WC బాగ్లే. ఎస్, కరెక్ట్ ఆన్సర్ డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ 23rd క్వశ్చన్. డిస్గ్రాఫియా దీనికి సంబంధించినది. ఆప్షన్స్: గణన లోపం, పఠన లోపం, లేఖన లోపం, భాషా లోపం. కాదు. డిస్గ్రాఫియా. కరెక్ట్ ఆన్సర్ లేఖన లోపం. నెక్స్ట్ 24th క్వశ్చన్. మంత్రణార్థి త్వరగా సహాయాన్ని పొందే మంత్రణ పద్ధతి ఏంటి? ఆప్షన్స్: నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, మిశ్రమ మంత్రణం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిక మంత్రణం. 25th క్వశ్చన్. హెర్బార్ట్ సోపానాల సరైన క్రమం చెప్పండి. ఆప్షన్స్ మొత్తం లిస్ట్ ఇచ్చారు. సన్నాహం, సన్నాహం, సమర్పణ, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, పునర్విమర్శ. ఇది ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన కరెక్టే కదా? ఎస్, ఇప్పుడు ఈ ఆర్డర్ కరెక్టే కాబట్టి ఆప్షన్ ABCDEF ఇట్లున్న ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26th క్వశ్చన్. బోధన అభ్యసన సామాగ్రి ప్రయోజనాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి? బోధనా అభ్యసన సామాగ్రి అంటే TLM. ఆప్షన్స్: పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయాలుగా పనికి వస్తాయి, విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి, సరళ భావనలు సంక్లిష్టం అవుతాయి. చెప్పు. ఆప్షన్స్ మళ్ళీ: పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రత్యామ్నాయాలుగా పనికి వస్తాయి, విద్యార్థుల అవధానాన్ని నిలిపి ఉంచుతాయి, సరళ భావనలు సంక్లిష్టం అవుతాయి. సరికాని ప్రవచనం. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సరళ భావనలు సంక్లిష్టం అవుతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. పోషకాహారం పొందే హక్కు బాలల హక్కుల్లో ఈ వర్గానికి చెందినది. ఆప్షన్స్: భాగస్వామ్య హక్కు, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. జీవించే హక్కు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ జీవించే హక్కు. 28th క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 3, 4, 5 తరగతులకు ఇంటి పనికి ఇవ్వవలసిన సమయం ఎంత? ఆప్షన్స్: ఇంటి పని ఇవ్వకూడదు, వారానికి 2 గంటలు, ప్రతిరోజు 1 గంట, రోజుకు 2 గంటలు. వారానికి 2 గంటలు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వారానికి 2 గంటలు. నెక్స్ట్ 29th క్వశ్చన్. విద్యార్థి క్షేత్ర ఆధారిత అనుభవాన్ని పొందే బోధనా పద్ధతి ఏంటి? ఆప్షన్స్: ప్రాజెక్టులు, ఉపన్యాసాలు, ఉపన్యాస ప్రదర్శనలు, జట్టు చర్చలు. క్షేత్ర ఆధారిత. కరెక్ట్ ఆన్సర్ ప్రాజెక్టులు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు, విలువలు ఒకేలా ఉంటాయి. ఆప్షన్స్: ముఖాముఖి సమూహం, సహక్రియాత్మక సమూహం, ప్రాథమిక సమూహం, అదృశ్య సమూహం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అదృశ్య సమూహం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఇందులో ఉన్న నాలెడ్జ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. బాయ్.